దుఃఖమునకు కారణం ఏమున్నది? అవ్యక్త దశలో కూడా వస్తువులు ఏదో విధంగా నశింపకుండా ఉండును. ఆరంభమునందును అంతమునందును భౌతిక వస్తువులు అనేవి అవ్యక్తములకునే ఉండి మధ్యకాలంలో వ్యక్తములవుతుండను. దీనివలన వాస్తవమైన భేదం మీదవి ఉండదు. అంటే ఆత్మ గురించి నమ్మకపోయినా, ఆత్మ లేదనుకున్నా సరే శరీరం గురించి, చావుపుట గురించి బాధపడాల్సిన అవసరం ఏముంది? అది వస్తుంది, మళ్ళీ తర్వాత లేకుండా పోతుంది. ముందు లేదు, మధ్యలో ఉంటుంది, తర్వాత కూడా ఉండదు అని చెప్తున్నారు. అలా అనుకున్నా సరే ఈ ముందు లేకుండా వచ్చి మళ్ళీ కొంతకాలం ఉండి మళ్ళీ లేకుండా పోతుంది కదా, ఇంకా దాని గురించి బాధపడే పని ఉంది అని కూడా అంటున్నారు. ఆత్మ నమ్మేవాళ్ళు శరీరం గురించి బాధపడరు, కానీ ఆత్మ నమ్మకపోయినా అప్పుడు కూడా శాశ్వతం కదా అని తెలుస్తుంది కదా, అందుకని బాధపడాల్సిన పని ఉంది అని ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు.